హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇదేమిటి అనుకుంటున్నారా? ఈ పోపు దద్దోజనానికి. సో తగినంత నూనె వేసేసుకున్నాను. మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మిరియాలు, పల్లీలు, ఎండుమిరపకాయలు ఇవి బాగా వేగిపోవాలండి. సో వేగిపోయే కూడా ఆల్రెడీ నేను హైలో పెట్టేసుకున్నాను, ఇందాక నుంచే వేయించేస్తున్నాను. సో దట్ మనకి ఈజీగా ఉంటుంది కదా, షార్ట్ వీడియో కాబట్టి తొందరగా అయిపోతుందని. సో ఇదనమాట. సో మినపప్పు, శనగపప్పు ఇవన్నీ వేగిపోయాయి కదా, ఆవాలు, జీలకర్ర, మిరియాలు కూడా వేసాను. అలాగే పల్లీలు కూడా బాగా వేగిపోయాయి. ఈ టైంలోనే మనం పచ్చిమిరపకాయలు వేసుకుందామండి. చాలా సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అవి కూడా ఇలాగ బాగా వేగిపోవాలి. ఎంత వేగితే అంత బాగుంటుంది. అలాగే పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకుని ఇంగు వేసుకోవాలి. ఇంగు మస్ట్, ఇంగు అనేది మస్ట్. నేను అన్నం ఎక్కువ తీసుకున్నాను కాబట్టి ఆ మాత్రం ఇంగు పడుతుందండి. సో ఇది బాగా ఇలా వేయించేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసేసుకున్నాక మనం ఇంకా అన్నీ అయిపోయినట్టే. నేను ఇందాక కొబ్బరి పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇది వెరైటీగా చేస్తున్నానండి. సో వెరైటీగా చేస్తున్నది కాబట్టి కొబ్బరి, అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ వేసేసాను. ఇంగు కూడా వేసేసాను. ఇప్పుడు ఉప్పు వేసేస్తాను, తగినంత ఉప్పు వేసేస్తానండి. ఇప్పుడు నేను చేసి పెట్టుకున్న అన్నం మొత్తం వేసేసాక మీకు మళ్ళీ చూపిస్తాను. నేను స్టవ్ బంద్ చేసేసుకున్నానండి. పోపులో అన్నం వేసేసుకున్నాను. ఇందాక నేను మీకు చూపించాను కదా పోపు, ఆ పోపులో అంతా నేను వేసేసుకున్నాను. ఈ మాట మిరియాలు వేసాను, అలాగే అల్లం, పచ్చిమిర్చి, కొబ్బరి పేస్ట్ కూడా వేసాను. డిఫరెంట్గా చేసిన దద్దోజనం అనమాట. ఇప్పుడు నేను బంద్ చేసేసానండి స్టవ్. ఇప్పుడు నేను పెరుగు వేసేసుకుంటాను. కప్పుడు పెరుగు వేసేసుకుంటాను. అలాగే కొన్ని చిక్కటి పాలు పోసేసుకుంటాను. చాలా చాలా బాగుంటుందండి. దద్దోజనం మాత్రం సూపర్బ్ ఉంటుంది, కమ్మగా ఉంటుంది. సాయంత్రానికి అయినా సరే పిల్లలు వచ్చినప్పుడు మనం పెట్టాలంటే పుల్లబడిపోకుండా ఉంటుంది. దీన్ని ఇలా 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 కలిపేసుకోవాలి. పెరుగును పాలు ఇలా పూర్తిగా అన్నంలోకి ఇలా కలిసిపోవాలండి. చాలా చూసారు కదా అసలు ఆ టెక్స్చర్ చూడండి. అది ఎంత, నేను ఆల్రెడీ అన్నాన్ని బాగా నలిపి పెట్టుకున్నానండి. మెతుకుల్లా ఉండకుండా చాలా నలిపి పెట్టేసుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. లాస్ట్లో కొత్తిమీర, కరివేపాకుతో గార్నిష్ చేసేసుకోవడమే. ఎంత బాగుంటుందో. చాలా చాలా కొత్తిమీర, కరివేపాకు మాత్రం ఎక్కువ వేసుకోవాలి, ఓకేనా? సో ఇంగు పోపు మాత్రం ఎక్కువ పెట్టుకోవాలి, అప్పుడు చాలా బాగుంటుంది. నేను పల్లీలు కూడా వేసుకున్నాను. సో ప్రొసీజర్ అంతా చూస్తారు కదా, మరి ఇంకెందుకు ఆలస్యం చేసేసుకోండి. ఆ నవరాత్రి, హ్యాపీ నవరాత్రి అండి. ఇంకా అమ్మవారి కటాక్షం మీకు ఉండాలని కోరుకుంటున్నాను. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోదు. బాయ్ అండి.